ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మీరు ఈరోజు చూస్తున్నది యాదృచ్ఛికం కాదు, సాయినాథుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఒక శుభవార్త అనేది వినబోతూ ఉన్నారు అని అర్థం. మరి మీరందరూ కూడా ఇప్పటి వరకు మీకోసం మౌనంగా భరించినటువంటి బాధలు, ఎవరికీ చెప్పుకోలేనన్ని కన్నీళ్ళు, ఇవన్నీ సాయినాథునికి తెలుసు. అందుకే ఈరోజు సాయినాథుడు మీకోసం ఒక ప్రత్యేకంగా ఒక సందేశం పంపించారు అండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు వినండి, మధ్యలో ఆపవద్దు. ఎందుకు అంటే చివరిలో చెప్పే మాట మీ జీవితానికి ఒక కొత్త ఆశను, ఒక కొత్త దారిని చూపించబోతోందండి. మీరు ఏ సమస్యలో ఉన్నా సరే, ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి, సాయినాథుడు ఈరోజు మీ హృదయాన్ని తాకేలాగా మాట్లాడబోతూ ఉన్నారండి. ఈ సందేశం కేవలం మీకోసమే అన్న నమ్మకంతో, భక్తితో చివరి వరకు వినండి. సాయినాథుని ఆశీర్వాదం తప్పకుండా మీ పైన ఉంటుంది. అలాగే ఈ వీడియోలో చెప్పినటువంటి సాయినాథుని సందేశం మీ హృదయాన్ని గనక తాకితే, లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త గురించి సాయినాథుడిని నమ్ముతున్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని కానీ, లేదంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికను గాను తప్పకుండా రాయండి. మీ ప్రతి కామెంట్ను సాయినాథుడే చదువుతూ ఉన్నారు అని భావించండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది సాయినాథుని బాబా నామస్మరణ లాంటిదే అనుకోండి. ఇలాంటి మరిన్ని సాయినాథుని సందేశాలు, శుభ సూచనలు ప్రతిరోజు మీకు చేరాలి అంటే మన ఛానల్ను, మన సాయిబాబా సన్నిధి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సాయినాథుని ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై ఎల్ల వేళలా ఉంటుంది. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని మనం విందామా? మరి బిడ్డ, ఈరోజు నీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. మరి కేవలం నీకోసమే వచ్చినటువంటి ఈ గుడ్ న్యూస్ను నువ్వు తప్పకుండా వినే తీరాలి. ఏంటి బాబా, ఎప్పుడు కూడా గుడ్ న్యూస్, శుభవార్త అని చెప్తూనే ఉంటారు, కానీ మాకు ఎప్పుడు కూడా అటువంటి శుభవార్తలు మేము అందుకోలేకపోతున్నాము, మేము వినడం లేదని బాధపడుతున్నావు కదమ్మా. ఈ సాయిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే తప్పకుండా వినడం అయితే మొదలుపెట్టు. ఈరోజు విషయాన్ని విని మనసులో అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టి నిలుపుతావని ఈ సాయిని నుండి ఆశిస్తున్నాను. నేను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను ఉన్నాననే విషయం మరచిపోతున్నావు కదూ. అయినా సరే నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమేలే, కానీ అసలు ఎప్పుడు కూడా ఎందుకు అలా నిర్లక్ష్యంగా ఉండిపోతున్నావు? నేను చెప్పే సందేశాలను వినినట్టే అలా నువ్వు మనసులో ఉంచుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు బయటకు అలా పంపించేస్తూ ఉన్నావు? అసలు నీ బాబా చెప్పేటటువంటి సందేశాలు నీకు నచ్చటం లేదా? అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకు అంత చింత? నీ కోరిక, నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారాన్ చేస్తున్నావు కదూ. అసలు మారాన్ చేయడంలో నువ్వే సాటమ్మా. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తాం. అది బాబా ఈరోజు అలా చేశాను, బాబా ఇలా చేశాను అసలు అంటూ నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాలు నాకు చెప్తూనే ఉంటున్నావు. చిన్న పిల్లవాడిలాగా ప్రతిదీ కూడా, ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకుంటూ ఉన్నావు. కానీ నీకు సహాయం కనుక నా నుంచి కాస్త లేట్ అయిందంటే సరే, కాస్త ఆలస్యమైతే చాలు వెంటనే నీరసించిపోయి అసలు బాబా లేరు, ఇంకెవరు లేరు, అసలు బాబా ఉంటే నా జీవితాన్ని ఇలా ఎందుకు చేస్తారు, అసలు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, వెంటనే నీరసించిపోయి ఆ భగవంతునిపై నిందలు వేసి అలాగే అలిగి కూర్చుంటున్నావు. కాస్త ఆలస్యమైతే చాలు, ఇంకా చాలు, అసలు నాపై ఎందుకు నీకు అంత కోపమో అర్థం కావడం లేదు. ఈ సాయిబాబాను కూడా నువ్వు ఇంకా సర్లే, ఇంకా కూడా సరదాగా నేను అంటున్నానులే, కానీ ఇలా చూడమ్మా, బంగారు లోకంలో ఏది శాశ్వతం కాదు కదా, అది నీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఒక బంధం మరొక బంధానికి శాశ్వతం కాదు, ఒక మనిషి ఇంకొకరికి శాశ్వతం కాదు, మన కష్టాలు శాశ్వతం కాదు, మన సంతోషము శాశ్వతం కాదు, మనం తింటున్న ఆహారం కూడా శాశ్వతం కాదు, మనం నివసించే గూడు శాశ్వతం కాదు, మనం సంపాదించిన డబ్బు
ఎప్పటికీ శాశ్వతం కాదు. అసలు మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితమే శాశ్వతం కాదు. అన్నీ తెలుసు కదా! అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు. లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంని తృప్తిగా నువ్వు గనక వెతికి అందులో గనక నువ్వు తప్పకుండా ఏ విధంగా సంతోషంగా ఉండాలా అనే దానిపైనే అన్వేషణ చెయ్యమ్మా. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఇంక ఎవ్వరికీ కూడా వాళ్ళ తరం కాదు. కానీ ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటో కదా మరి. అలాగే మీ జీవితం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతే కదా మరి. దాన్ని నువ్వు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ సంతోషంగా ఉండకుండా ఎందుకు లేనిపోని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉన్నావు చెప్పు. నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతానో తెలుసా? నువ్వు అడిగిన ప్రతి కోరిక వెంటనే నీకు తీర్చేసిన వెంటనే మీ బాబా చాలా ఇష్టం. అడగగానే నిమిషాల్లో నీ కోరికను నీ సమస్య నుంచి నిన్ను బయటపడవేస్తే నీకు ఈ బాబా బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉంటావు. నీ బాబా కనుక నీకు మంచి చేస్తే మంచి లేకపోతే చెడు కదా సరదాగా అంటున్నాను. చూడమ్మా, ఏది కూడా శాశ్వతం కాదని చెప్పాను కదా. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ క్షణం ఈ రోజుకే రేపు సంతోషం రావచ్చు. రేపు అనుభవిస్తున్నటువంటి సంతోషం తప్పకుండా మనకు ఏదో ఒక రోజున కష్టాలు పాలవక తప్పదు. కష్ట సుఖాలు సమానంగా స్వీకరించాలని చెప్తున్నాను. అతిగా ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు? నిజమే, నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలని చెప్పి నన్ను అడుగుతున్నావు. నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని చెప్పి కలలు కన్నావు. అయితే ఒక విషయం నాకు తెలుసు. అయితే ఇద్దరికీ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉండవలసింది కోరికలు. అయితే నువ్వు చాలా ఆనందంగా ఉండాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలను ఎక్కువగా నువ్వు వింటూ ఉన్నావు. అలాగే వారు ఏదైనా నిన్ను ఎలా అయితే చూడాలని నేను చెప్పి కలలు కంటున్నారో అలాగే నువ్వు కూడా వారికి కనిపిస్తూ ఉంటున్నావు. అంటే వారు నిన్ను ఎన్నో రకాలుగా అవమానపరిచి కొంగరదీసి నిన్ను నలుగురిలో కూడా అవమానపరిచి నిన్ను బాధలో ఉంటే చూడాలని చూపి కలలు కన్న వారి కలలు నువ్వు సహకారం చేసుకుంటూ ఉన్నావని చెప్పుకోవచ్చు. అయితే ఏంటి బాబాయ్ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఒక మాటను జాగ్రత్తగా విను. చూడమ్మా, నువ్వు అందరిలాగా కాదు, చాలా అంటే చాలా రకాలుగా మంచిదానివి. ఎందుకో తెలుసా? నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరానికి ఏదో ఒక తోడును వెతుక్కోవడం, లేదంటే వారి అవసరం కోసం ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నించడం కేవలం వారి అవసరం కోసమే. కొంతమంది బాధలు ఉన్నప్పటికీ కూడాను వారి దగ్గరికి వెళ్ళి వారిని మరింత ఎక్కువగా బాధ పెడుతూ రకరకాల సమస్యల గురించి అలాగే రకరకాల ప్రశ్నలను వారికి వేయడం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా. కానీ నువ్వు మాత్రం చాలా రకాలుగా చెప్పాలంటే అందరితో పోల్చుకుంటే నువ్వు నీ జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా అనుభవిస్తూ ఉన్నావు. అలాగే అనుభవించాలని చెప్పి నువ్వు కూడా కోరుకుంటూ ఉన్నావు. నీ వల్ల కానీ నీ కుటుంబం వల్ల కానీ తెలిసి తెలియక ఎక్కడైనా కానీ ఏ దోషం ఎక్కడ కూడా ఏ తప్పు జరగలేదు. అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ చేష్టలతో కానీ నొప్పించవు. ప్రతి ఒక్కరిని కూడా సంతోషపరచాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటావు. అలా అనుకోవద్దు. ఎందుకో తెలుసా, మనం ఏమనుకుంటున్నాం మనం చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నీ మాటల వల్ల నీ చేష్టల వల్ల సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటావు. ఎందుకు అలా అనుకోవద్దు. ఎందుకంటే అలా అందరినీ కూడా నువ్వు సంతోషపెట్టడం అనేది జరుగుతుందా? జరగదు. అలాగే నీ మాట ఒకరు మంచిగా తీసుకోవచ్చు, ఇంకొకరు చెడుగా కూడా తీసుకోవచ్చు. కనుక అనవసరంగా నువ్వు ఎవరికి కూడా అడగకుండా సలహాలు అనేది ఇవ్వద్దమ్మా. అలాగే నీ దగ్గర చాపి కనుక వస్తే నిజంగా సహాయం కోరితే నీకు ఒక వ్యక్తికి చేయి కానీ సహాయం కానీ చెయ్యి. కొంతమంది వ్యక్తులను అడగకుండానే సహాయం చేస్తే మాత్రం ఇచ్చి నీ విలువను మాత్రం పోగొట్టుకోవద్దు. నలుగురిలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఎక్కువగా మాటలు మాట్లాడే వాళ్ళు మీ చుట్టూ ఉంటున్నారు. కనుక ఆ మాటల వల్ల నీ జీవితం అనేది చాలా రకాలుగా ఇప్పటికీ మోసపోయి బ్రతికిపోయావు. ఇది వేరే విషయం. చెప్పాలన్నా కూడా నాకే బాధగా ఉంది. కనుక మంచి పనులు చేస్తూ ఉంటావు. అలాంటి నేను నీకు మంచి చేయకుండా ఎప్పుడైనా ఉంటానని ఎలా అనుకుంటావు చెప్పు? నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేదమ్మా ఈ బాబా కోరిక. నువ్వు ఎప్పుడు ఆనందంగా గడపాలని ఈ బాబా ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను. నువ్వు ఎప్పుడు ఆఖరికి సాయి కూడా నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావు. అలా అసలు ఎప్పటికీ కూడా ఆలోచించవద్దమ్మా. నీకు కావాల్సింది ఏంటి అనేది, నువ్వు కోరేది ఏంటి అనేది తెలుసుకోవాలంత స్థితిలో నేను లేనా అని తెలుసుకోలేనా చెప్పు? నేను నీకు దక్కిస్తానమ్మా. నీకు కావాల్సినది మంచి విషయాన్ని కూడా నీ జీవితంలో తప్పకుండా జరిపిస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికతో ఉండాలిగా. నేను ఏ రోజైనా కానీ
నీ మాటను అలాగే నేను కాదన్నా చెప్పు. ఎప్పుడు కూడా నువ్వు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తున్నావు అంటే ఎంతో దారుణమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావు. అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ జీవితం అనేది చాలా అనుకూలంగా ఆనందంగా ఉంటుందమ్మా. ఈ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కనుక నువ్వు ఎప్పుడు అనుకూలమైనటువంటి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. రకరకాల ప్రశ్నలు నీ మనసును వస్తున్నప్పటికీ కూడా నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. నువ్వు కొంచెమైనా కానీ ఓపికతో తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా నీ మనసులో ఉన్నటువంటి ఆ గందరగోళం ఏదైతే ఉంటుందో అదంతా కూడా దూరం అయిపోతుంది. కనుక ముందు నువ్వు అసలు నీ బాబాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకో. ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా. ఎందుకో తెలుసా? మనుషులు మోసం చేస్తారేమో కానీ భగవంతుడు ఎప్పటికీ కూడా మనల్ని మోసం చేయడు. నమ్మకం అనేది నిన్ను నీ జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నీకు ఎనలేనటువంటి ధైర్యాన్ని కూడా కట్టుకునేలాగా చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా తల్లి? నీ బాబా చెప్పే ప్రతి మాట. కనుక నీ బాబా ఎప్పుడు కూడా నీతో ఉన్నానని చెప్పి నువ్వు నమ్ముతూ ఉండు. ఆ రోజు నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన పని లేదు. ప్రశాంతంగా ఉంటావు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అలాగే నలుగురు ఏమనుకుంటున్నారని కూడా చెప్పి నువ్వు ఆలోచించొద్దు, అనుకోవద్దు. నీ బాబాపై ఉన్నటువంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకో. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను అనే విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఈ విషయాలను నువ్వు గుర్తిస్తావో అప్పుడు నీ మొదట్లో ఉన్నటువంటి నానా రకాల ఆలోచనలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఈరోజు నువ్వు తలపెట్టినటువంటి ప్రతి పనులు విజయం సాధిస్తావు. నేను ఎల్లప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను. అలాగే నీ సాయి నీకు తోడుగా, నీ సాయి నీకు ఉన్నాడని అనుకునేటటువంటి ఒక ధైర్యాన్ని కూడా నీకు తప్పకుండా ఇస్తాను. నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. నిన్ను ఎవరు కూడా కనీసం అంటే తప్పుడు ఆలోచనలతో కూడా చూడరు. తప్పుగా మాట్లాడాలన్న ధైర్యం కూడా చేయరు. అలాగే నిన్ను ఎదిరించి కష్టపెట్టాలనుకునేటటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి రావు. అర్థమైంది కదమ్మా? నీకు సమాధానం దొరికింది అనే అనుకుంటున్నాను. దొరికింది కదూ? నీ చుట్టూ ఉన్నవారు ఎన్నో రకాలుగా ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తూ ఉన్నారమ్మా. కనుక ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మంచి అనే ముసుగులో నిన్ను మోసం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి నువ్వు తప్పకుండా జాగ్రత్త పడు. వారికి దూరంగా ఉండడం అనేది నువ్వు నేర్చుకోవాలి. మరి అందరూ మంచివాళ్ళే అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. అర్థం లేనటువంటి మాటలు మాట్లాడేవారు, వాసన లేనటువంటి పువ్వు లాంటి వారు అని చెప్పి తప్పకుండా గుర్తుపెట్టుకో. కనుక అలాంటి వారిని అసలు నువ్వు పట్టించుకొనే వద్దు. వారి మాటలను లక్ష్య పెట్టకుండా ఉండు. అవసరం లేదు తల్లి. నువ్వు కూడా అనవసరంగా ఎవరితో కూడా నువ్వు మాట్లాడవద్దు. నీ విషయాలను ఎవరితో కూడా నువ్వు చెప్పుకోను వద్దు. అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలను నువ్వు కొని తెచ్చుకోవద్దు. అంత మాత్రమే కదమ్మా. ఈ మాటలన్నీ కూడా నీకే ఈరోజు ఎందుకు చెప్తున్నానో తెలుసా తల్లి? నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. కనుక భగవంతుడు మన చేతనే మన జీవితాన్ని సరిదిద్దుకునేలాగా చేస్తాడు. కనుక ప్రశ్న ఉంటే సమాధానం ఉన్నట్లుగా మన బాధ ఉంటే దానికి తగినటువంటి తప్పకుండా మనకు ఏదో ఒకటి సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే ఏదో ఒకటి ఉంటుంది. బాధకు కూడా సంతోషానికి అనేది ఉంటుంది. కనుక నువ్వు తెలిసి నువ్వు తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు నీకు చెప్తున్నాను. నేనే దిక్కు, నేనే సర్వస్వం అని చెప్పి నువ్వు ఎవరైతే నమ్ముతారో అలాంటి వారి యొక్క సంరక్షణ బాధ్యత అంతా కూడా నాదే. నా బిడ్డలను కాపాడుకోవడమే నా బాధ్యత. అందుకే ఈ ముందు జాగ్రత్తలన్నీ కూడా కొంచెం ఏకాగ్రతగా ఈరోజు నువ్వు వింటున్నావని చెప్పి నేను అనుకుంటున్నాను. నీ బాబా నీకు ఏది చెప్పినా కానీ అది నువ్వు తప్పకుండా నీ జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్మకంతో ఉంటావని నాకు తెలుసు తల్లి. నా బిడ్డ గురించి నాకు తెలియదా? నా బిడ్డ మనస్తత్వం మొత్తం నాకు తెలుసమ్మా. నీ మనస్తత్వం ఎంతో మంచిది. నీ జీవితంలో తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది అన్న నమ్మకంతో నువ్వు ఉంటావని కూడా నాకు తెలుసు. నిజంగా ఎంత రకాలైనటువంటి కష్టాలను నువ్వు అనుభవించావో, ఎన్ని రకాలైనటువంటి బాధలను నువ్వు చూసి ఇన్ని రోజులు సంతోషంగా అలానే వెళ్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నావో నాకు తెలుసు. అందుకేనమ్మా నీ బాబా ఏది కూడా నీకు ఏదైతే చెప్తానో అందులో ఒక పరమార్థం అనేది ఉంటుంది. తప్పకుండా దాగే ఉంటుంది. అది నీ జీవితానికి తప్పకుండా సంబంధించిందే ఉంటుంది. ఏది కూడా అవసరం లేదు లేకుండా ఎప్పుడు కూడా ఈ బాబా నీ సందేశాన్ని నీకు ఈరోజు వినేలాగా చేయలేదు. తప్పకుండా నువ్వు ఊహించినటువంటి గుడ్ న్యూస్ నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ మనసు పులకించిపోతుంది. ఎంతో సంతోషంతో నువ్వు జీవితాన్ని గడుపుతావు కూడా. ఆపై నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకుంటావని
అర్థమవుతుంది కదా తల్లి. ఈరోజు బాబా ఎందుకు పదే పదే చెప్తూ ఉన్నానో, ఈ విషయాలన్నీ నీకు గుర్తు చేస్తూ ఉన్నానో అనేది ఒక్క విషయం చెప్పనా బిడ్డ? ప్రతి మాటకు కూడా నువ్వు విని అర్థం చేసుకోగలిగితే వాటిని జీవితంలో నువ్వు ఉపయోగించుకుంటే తప్పకుండా నీ జీవితం అనేది బంగారంలాగా మారిపోతుందమ్మా. అలా కాకుండా ఎప్పుడూ కూడా నాకు ఎవరూ లేరు అనేటటువంటి ఒక భావన నువ్వు ఏర్పరుచుకుంటే అది నీకు తప్పకుండా బాధ కలిగేలాగా చేస్తుంది. అందరూ ఉన్నారు, అందరూ నా వారే మరి అని నువ్వు అనుకుంటే మనవారు అవుతారు. కాదు అనుకుంటే ఎప్పటికీ కాలేరు కదా! మనుషులకు ఎన్ని ఇచ్చినా కానీ తృప్తి పడరమ్మా. ఈ విషయం నువ్వు ఎప్పటికైనా కూడా ఆలోచించావా? గుర్తించావా? నేను ఏది ప్రసాదించినా కూడా ఇంకా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి అడుగుతూనే ఉంటారు. నన్నే రకరకాలుగా మాటలు అంటూ ఉంటారు. నిజమేనా? అవును కదూ! మరి ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించుకో. నీకు ఏది కూడా నేను ఇవ్వలేదా? నీ జీవితంలో ఇప్పటివరకు కూడా నేను ఏది నీకు ప్రసాదించలేదా? నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఓహ్! ఏమాత్రం అన్నీ ఇచ్చిన వారిని మర్చిపోయావు. మానవ తత్వం అలాగే ఉంటుందేమో! నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏది నన్ను కోరావో అది నీకు ప్రసాదించగానే అక్కడితో ఆగిపోలేదు. మరొకటి కోరతావు అది. అది కూడా తీరగానే ఇంకొకటి కోరుతూ ఉంటారు. అలాగే నా బిడ్డలకు అసలు ఏది ముఖ్యమో అది కోరడం లేదని చెప్పి నేను ఎన్ని సార్లు అనుకుంటానో, సమయం రాగానే ప్రతి కోరిక కూడా నెరవేరిపోతోందని పదే పదే చెప్తాను. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఏది ఇచ్చినా కూడా నా బిడ్డలు తృప్తి పడలేదే అని నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను మరి. అసలు ఒక్కొక్కసారి నాకు ఎంత బాధ కలుగుతుందో నేను చెప్పేటటువంటి ఈ సందేశంలో నా బిడ్డలకు ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మంచి జరుగుతుందా లేదా అని ఎంతగానో బాధపడుతూ కూడా ఉంటాను. మంచి జరిగితే చాలా సంతోషిస్తాను. మీకు ఏదైనా జరగకపోతే నా మనసు కూడా ఎంతగానో బాధపడుతుంది. నేను ఏదైనా జరిపిస్తాను అని చెప్పి సందేశంలో చెప్తాను కదా! అది జరగకపోతే నా మనసు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అటువంటి స్థితికి వారిని తప్పకుండా ఏదైనా సరే మిమ్మల్ని బాధపెట్టిన వారిని ఆ కష్టాలు తప్పకుండా వారికి తెలియజేసేలాగా నేను చేస్తానని తప్పకుండా చెప్తున్నాను. ఒక్కసారి గుర్తుపెట్టుకో, నిన్ను ఎవరైనా బాధ పెడితే తప్పకుండా వారికి ఆ బాధలు వారికి కూడా ఎదురవుతాయి. వారికి హాని చేయకుండా వారి పని ఏదో వారు చేసుకుంటూ వెళ్తూ ఉన్నా సరే, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు అంటే వారి మనసు ఎలాంటిది, ఎంతటి కఠినాత్ములు అయి ఉంటారో, క్రూరంగా కూడా వారు ఉంటారు. ఇది తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఆ శిక్షను వారికి పోనీలే పాపం అనుకున్నా సరే విధి ఊరుకోదు. నేను కూడా ఊరుకోను. ఇప్పటివరకు చూసి చూసి తెలుసుకుంటారులే అని చెప్పి రోజులు నిరీక్షించాను కానీ, నా బిడ్డ కన్నీరు కారుస్తూ ఉంటే నా గుండె రగిలిపోతూ ఉంది. వాళ్ళకు తప్పకుండా శిక్ష విధించి తీరుతాను. నా బిడ్డ నువ్వు ఎవరైనా కానీ ఏదైనా ఒక్క మాట అంటే నేను తట్టుకోలేనమ్మా. అంతకింత అనుభవించేలాగా చేస్తానని నేను నీకు తప్పకుండా చెప్తాను. వారికి ఏదైనా సరే కష్టంలో ఊబిలో ఇరుక్కుపోయేలాగా చేయను కానీ వారి కష్టానికి మనం పడుతున్నటువంటి బాధ ఎలాంటిదో తప్పకుండా తెలిసేలాగా మాత్రం చేస్తాను. నీ వల్ల వచ్చింది ఏది కూడా వారికి కాదు. నువ్వు చేసిన పనుల వల్ల ఎదురైంది కాదు. నీకు కావలసిన వారే, నీకు ఇష్టమైన వారే నీ చేత కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు. అది ఎవరో చెప్తాను ఇప్పుడే. తప్పకుండా వినమ్మా. చూడు తల్లి, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టినా, అవమానించినా, బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదమ్మా. నీ సమయాన్ని కూడా నువ్వు వృధా చేసుకోవద్దు. నీ వారి గురించి ఎక్కువగా ఆలోచించనవద్దు. అసలు వారి మాటలనే పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించు. వారిని నీ బాబాకే అప్పగించేసేయి. వారితో నీకు పని లేదమ్మా. సరేనా? అప్పుడు వాళ్ళే నిన్ను చూసి భయపడిపోతూ ఉంటారనమాట. నిన్ను చూసి తలదించుకుంటారు కూడా. వాళ్ళు ఇలా వాళ్ళకి నీ గెలుపుతో సమాధానం ఇవ్వాలి మరి. చూడు తల్లి, నువ్వు ఎప్పుడైతే వారికి పక్కకు పెడతావో, వారి మాటలు పట్టించుకోవో, అదే వారికి ఒక పెద్ద శిక్ష అవుతుందని గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్న వారితో కొంతమంది నీ దగ్గర ఒకలాగా, నీ పక్కన మరొకలాగా మాట్లాడుతూ ఉంటారమ్మా. వారు ఎవరో కూడా నీకు తెలిసే ఉంటుంది. కానీ నువ్వు పెద్దగా పట్టించుకోవడం లేదు అంతే. కానీ ఇలాంటి వారితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా పట్టించుకోవాల్సినటువంటి విషయాలు అవి వాటిని పక్కన పెట్టవద్దు. నిర్లక్ష్యం కూడా చేయవద్దు. ఎవరు నీకు చెడు చేయాలని అనుకుంటూ ఉన్నారో
వారితో ఎంతో జాగ్రత్తగా కూడా నువ్వు ఉండాలి. మోసం చేయడం వారి తప్పైతే, మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే అవుతుందని గుర్తుపెట్టుకో. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నడుచుకోవాలి కదా మరి. నేను ఎన్నో సందేశాలు నీకు పంపుతూ ఉన్నాను కదా! వాటిని అసలు పట్టించుకుంటున్నావా? ఎవరు నీ నుంచి ప్రేమను ఆశిస్తూ ఉన్నారు? ఎవరు నీ నుంచి డబ్బును ఆశిస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా నువ్వు వారి మాటల్లోనే నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. కొద్దిగా గమనించాల్సి ఉంటుంది. నువ్వు వారు నీ ముందు చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు. ఆ నటన ముందు నీ నిజాయితీ ఓడిపోతుంది. మరి అవును కదా తల్లి! అలా ఎప్పటికీ కూడా నువ్వు ఓడిపోతూ ఉన్నావు. కానీ ఏదో ఒకరోజు ఆ నటనకు నీ నిజాయితీ మంచి గుణపాఠం చెప్తుంది. అది ఎప్పుడో తెలుసా? వారి నిజస్వరూపం నీకు తెలిసినప్పుడు. ఎవరు ఎలాంటి వారు నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వారికి గుణపాఠం చెప్పే తీరుతాను. ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో. అసలు బాధపడనే వద్దు. జీవితంలో ఎన్నో కష్టాలను నువ్వు అనుభవించేశావు. ఇప్పటి నుండి తప్పకుండా సంతోషాన్ని అనుభవిస్తావు. ఈ బాబాని నువ్వు చెప్తున్నాను కదా! నా మాటలు నమ్మి మనస్ఫూర్తిగా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటూ సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదండి. ఈరోజు మీకు ఈ వీడియో చివరి వరకు గనక వినగలిగారంటే సాయినాథుని ఆశీర్వాదం మీపై ఇప్పటికే పడింది. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు శాశ్వతం కావు. బాబావారి కృపతో త్వరలోనే మీరు తప్పకుండా వస్తుంది. మీ కన్నీళ్ళు మాయమైపోతాయి. బాబావారికి తెలుసు ఆయన ఆలస్యం చేస్తారు కానీ నిరాకరించరు. ఈరోజు మీరు విన్నటువంటి ఈ సందేశం మీ జీవితంలో గొప్ప మలుపు నమ్మకాన్ని కలిగిస్తుందని వదలవద్దండి. తగ్గించుకోండి. ఈ వీడియో మీకు ధైర్యం ఇచ్చిందని అనిపిస్తే ఒక లైక్ చేసి బాబావారికి అర్పించిన దీపం లాంటిదే అవుతుంది. మీ కోరికను కామెంట్లలో తప్పకుండా రాయండి. సాయినాథుడు దానికి దారి చూపిస్తారు. ఇలాంటి సాయిబాబా సందేశాల కోసం ప్రతిరోజు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయినాథుని కృప మన ఇంట్లో వెలుగులాగా నిలవాలి. మరి మీరందరికీ కూడా బాబావారు చక్కని సందేశంతో ఈరోజు అంత మాత్రమే కాదండి, మనకు నచ్చని వారి దగ్గర ఒక్క నిమిషమైనా ఉండాల్సిన పని లేదు అని కూడా చెప్తున్నారు. నీ మనసును ఎవరైతే తేలికపడే సమయం అనేది దగ్గర ఉందమ్మా. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి చివరిలో మా జీవితం అనేది అంతర్గత మార్పును ఆరంభం చేస్తాను. నీ నుండి నీ ఆలోచన తీరులో కూడా చిన్నగా ఒక్కొక్క రకమైన మార్పులు నీకు కనిపిస్తూ ఉండడం నువ్వే చూస్తావు. ఇప్పటి వరకు నువ్వు ప్రతి విషయాన్ని కూడా చాలా భయంతో అలా నిలుచుని ఉండవచ్చునేమో, కానీ ఇక నుండి నువ్వు దేనికి కూడా భయపడవు. అన్ని విధాలుగా కూడా అన్నింటికీ సిద్ధంగా ఉంటావు తల్లి. ఇలా నేను అన్ని రకాల సూచనలు నీకు అందిస్తాను. మంచి మంచి అవకాశాలను నీ జీవితానికి దిశను మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఇలా తీసుకొస్తాను. అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక విషయాన్ని భరించకూడదని చెప్పి నువ్వు నిర్ణయించుకోవడం కానీ, ఒక కొత్త దారిలో అడుగు పెట్టాలని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా, కానీ ఆ నిర్ణయం బయటకు చాలా సాధారణంగా కనిపిస్తుంది. లోపల మాత్రం ఎంతో బలమైనటువంటి మార్పు జరిగేలాగా చేస్తాను. ఇక నీ మనసులో ఒక ప్రశాంతత ఏర్పడేలాగా చేస్తాను అని, గతంలో నువ్వు ఏదైనా భయం కొంత తగ్గేలాగా చేస్తాను. నమ్మకం పెట్టుకోవడం మొదలు పెడతావు నా పైన. ఇదంతా కూడా నా శక్తి యొక్క ప్రభావం అని తెలుసుకో బిడా. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నటువంటి రాబోయే రోజుల్లో నీకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుందమ్మా. ఇక నీ ఆర్థిక ఆలోచనలో స్పష్టత వస్తుంది. డబ్బు విషయంలో స్పష్టత వస్తుంది. ఇలా చాలా కాలంగా నీ ఆర్థిక పరిస్థితి నిన్ను అంటే ఆందోళనకు గురి చేసింది కదా. ఎంత సంపాదించినా నిలవకపోవడం, అనుకుని ఖర్చులు రావడం, భవిష్యత్తు గురించి భయం, ఇవన్నీ కూడా నీ మనసును భారంగా చేశాయి కదా. ఈ రోజు నుంచి నువ్వు డబ్బును చూసి మార్చే విధంగా ఈ రోజున చక్కగా నువ్వు గనక మంచిగా ఈ చెప్పిన విషయాలన్నీ మనసులోకి తీసుకుని నువ్వు గనక చేస్తున్నటువంటి పనిలో ఒక కొత్త విధానం అయితే కావచ్చు, ఏదైనా ఈరోజు నువ్వు చేసేటటువంటి చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే కాలంలో పెద్ద లాభానికి కారణమయ్యేలాగా నేనే చేస్తాను బిడ్డల్లి. ఇక భయంతో కాకుండా మంచి స్పష్టతతో ఆలోచించడం అనేది మొదలు పెట్టమని చెప్తూ ఉన్నారండి. ఇక నీ ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు ఈరోజే మొదలు పెట్టబోతున్నాను. అలాగే ఇప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు నువ్వు చాలా సంబంధాలను చాలా భారంగా మోస్తూ ఉన్నావేమో, కానీ కొంతమంది మనుషులను కోల్పోతామేమో అనేటటువంటి భయంతో నీకు వారు నష్టం చేస్తున్నా కానీ వారిని విడిచిపెట్టడం లేదు. ఇదన్నిటికీ కూడా ఒక మార్గం చూపిస్తాను అని చెప్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు.